హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వంట వేదిక. ఈరోజు మన వంటింట్లో రెసిపీ పొద్దున ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి చట్నీ అండి. ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీ అయినా, దోశ అయినా, వడ అయినా, బోండా అయినా, దేంట్లోకైనా సూపర్గా కలిసిపోయే రెసిపీ. ఒక్కసారి ఈ రెసిపీ చూసిద్దాం. నేను ఇక్కడ ఒకే కప్ ఈ బౌల్తో చూస్తున్నానండి. ఈ బౌల్ చూడండి, ఇందులో 1/2 కప్ పల్లీలను తీసుకుంటున్నాను. అదే 1/2 కప్ పల్లీలకి 3/4 కప్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుంటున్నానండి. సన్నగా తరిగి తీసుకోవాలండి. కొంచెం సన్నగా తరిగితేనే మనం వేయించుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో మనం ఇప్పుడు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయించుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నిజంగా అండి త్వరగా చేసేయాలని హై ఫ్లేమ్లో పెట్టి చేసేస్తాం, కానీ మాడిపోతాయి. అలా కాకుండా సిమ్లో పెట్టేసి మనం దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేస్తేనే లోపల దాకా ఉడుకుతుంది. లేదంటే పైన వేగినట్టు నల్లగా అయిపోయి మాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పినట్టు సిమ్లో పెట్టి వేయించారనుకోండి, లోపల దాకా వేగి పల్లీలు బాగా వేగుతాయండి. ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె పోసేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చిలను తీసుకుంటున్నానండి. నాకు ఈ కారం సరిపోతుంది. ఇంకెక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి తీసుకోవచ్చు. ఇవి వేయగానే మూత పెట్టేయాలండి, లేదంటే మొత్తం మన మీద పడిపోతుంది ఆయిల్. దాని తర్వాత ఇప్పుడు అది బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇప్పుడు పక్కన కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే అవే ఉడికిపోతాయి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో మనం వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి నేను. ఈ జీలకర్ర వేశాక ఇందులోనే 4 పొట్టు తీయని ఎల్లిపాయలే వేసుకుంటున్నాను అండి. పొట్టు తీసినా పర్లేదు, తీయకున్నా పర్లేదు, ఎలాగో మనం చట్నీ చేసేస్తాం కాబట్టి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఈ ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగాక ఇందులోనే నేను 2 ఎండుమిరపకాయలు వేస్తున్నా. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ కాంప్లికేటెడ్ అస్సలకే ఉండదు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా పెళ్ళైన వారు మాకు వంట రాదని భయపడుతూ ఉంటారు. ఏం కాదు, చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లి అండ్ కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, అది తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేస్తూ ఉంటారు, కానీ అలా వేయకూడదండి. ఇప్పుడు మొత్తము వేసి కలుపుకున్నాక ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక తీసి తినడమే అండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. దీంట్లో పుట్నాలు వేస్తూ ఉంటారు కొంతమంది, ఎలాగైనా చేస్తూ ఉంటారు, చేసుకోవచ్చు. చూసారా, ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి. చూసారా అండి ఇడ్లీ ఎలా మెత్తగా ఉందో. మీకు ఈ ఇడ్లీ రెసిపీ కావాలంటే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా ఇడ్లీ రెసిపీ షేర్ చేస్తాను నేను. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.